అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిచయం అక్కర్లేని పేరు. అవిభక్త ఆంధ్రప్రదేశ్కి ఆయన సీఎంగా పనిచేశారు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా రెండోసారి సీఎంగా కావడం జరిగింది. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది మనం ఒకసారి ఆలోచన చేసి చూస్తే ఈ వాల్టికి సరిగ్గా 47 సంవత్సరాలైంది. మార్చి 15న 1978లో తొలి సంతకం పెట్టాడు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే కాకముందు ఆయన ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి ఉన్న సమయంలో అప్పటి నుంచి రాజకీయం పైన ప్రత్యేకమైన అవగాహన, అప్పటి నుంచి యూత్ లీడర్గా ఉండడం వలన చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ తీసుకోరాగలిగాడు. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఆయన స్నేహితులు అందరూ అత్యంత కష్టపడి చంద్రబాబు గారిని చంద్రగిరి నియోజకవర్గంలో వాళ్ళ వంతు క్యాన్వాసింగ్ చేసి చంద్రబాబు గారిని గెలిపించడం జరిగింది. తర్వాత మార్చి 15న సంతకం పెట్టాడు 1978లో. 1980లో అప్పట్లో అంజయ్య క్యాబినెట్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పనిచేశాడు బాబు గారు. తర్వాత 1984లో టీడీపీలో జాయిన్ అవ్వడం, తర్వాత ఆయన వెనుదిరిగే చూడలేదు. 1984లో టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఆయనకు సువర్ణ దశ బిగినైందనే చెప్పొచ్చు. అందులో ఆయన జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన విషయాలు అంటే ఈ 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎటువంటి సేవలు చేశాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకతలు ఏంటంటే సైబరాబాద్, ప్రజా రాజధాని అమరావతి, పోలవరం సృష్టికర్త చంద్రబాబు గారు. మనం ఎంత సాక్షాత్ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా చెప్పారు బాబు గారి చొరవ లేనిది హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యేది కాదు అని చెప్పి. సో సైబరాబాద్, ప్రజా రాజధాని అయినటువంటి అమరావతి, పోలవరం సృష్టికర్త చంద్రబాబు గారు. అభివృద్ధి ప్రదాత. ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల యువత 30 లక్షల మందికి సైబరాబాద్ ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. ఐటీ విప్లవం తెచ్చి తెలుగు బిడ్డల్ని 100కు పైగా దేశాల్లో పెద్ద ఉద్యోగస్తులు చేశాడు. సో ఈ ఐటీ విప్లవం తెచ్చింది కేవలం చంద్రబాబు గారే. మనం చూసినట్లయితే ఈ 23 జిల్లాలో ఏకంగా 30 లక్షల మందికి సైబరాబాద్లో ఉద్యోగాలు రప్పించగలిగినాడు బాబు గారు ఆయన యొక్క రాజకీయ ప్రస్థానంలో. ఇంకా రెండో విషయం ఏంటంటే ఆయన ప్రత్యేకత విద్యుత్ వెలుగులు నింపిన నేత. రాష్ట్రంలో 18 మంది సీఎంలు స్థాపించిన విద్యుత్ స్థాపన సామర్థ్యం సుమారు 5,000 మెగావాట్లు. చంద్రన్న ఒక్కరే ఏకంగా 15,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను స్థాపించారు. మనం చూస్తే ఇదే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఏకంగా 18 మంది సీఎంలు కలిసి కేవలం 5,000 మెగావాట్ల విద్యుత్తునైతే మన రాష్ట్రానికి వృద్ధి చేయగలిగారు. కానీ బాబు గారు ఏకంగా 15,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను అయితే స్థాపించగలిగినాడు. ఇవే లేకపోతే కరెంటు కోతలు ఉండేవి, పారిశ్రామిక ప్రగతి ఉండేదే కాదు. సో విద్యుత్ లేనప్పుడు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి ఎందుకు వస్తారు? ఇక్కడ ప్రత్యేకంగా పరిశ్రమలు ఎందుకు పెడతారు? వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ఉండేది కాదు. బీసీ వృత్తులు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఉండేది కాదు. ఆక్వా రైతులకు ₹1.50కే విద్యుత్ ఉండేది కాదు. అది చంద్రబాబు గారి ఘనత. ఇంకా రహదారుల నిర్మాణం. సమైక్య రాష్ట్రంలో 51,000 కిలోమీటర్లు, నవ్యాంధ్రలో ఇప్పటికే 35,000 కిలోమీటర్లు రోడ్లు నిర్మించారు. నెల్లూరు చెన్నై జాతీయ రహదారి నిర్మాణానికి బీజం వేసి నేటి జాతీయ రహదారుల నిర్మాణాలకు ప్రేరణనంటూ ఇచ్చారు చంద్రబాబు గారు. సో ఇంకా పోలవరం, పట్టిసీమ, బనకచెర్ల నదుల అనుసంధానకర్త. ఎన్టీఆర్ తెలుగు గంగ ద్వారా కృష్ణా పెన్నా అనుసంధానం చేశారు. చంద్రన్న పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ అనుసంధానం చేశారు. అలాగే పురుషోత్తమ పట్టణం ద్వారా వంశధార, నాగావళి అనుసంధానానికి కృషి జరుగుతున్నది. పెట్టుబడుల ఆకర్షణ. చంద్రబాబు గారు అంటేనే పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన. సైబరాబాద్లో 31 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. మనం ఆల్రెడీ విన్నాం ఆ పాయింట్. ఇంకా 2014 నుంచి 2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఏకంగా 5,13,000 ఉద్యోగాలు కల్పించాడు. కేవలం 5 సంవత్సరాల కాలంలో అంధకారంలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులు నీనే విధంగా చంద్రబాబు గారు చేశారు. ఆ రోజున 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 5,13,000 మంది ఉద్యోగాలు కల్పించాడు. 1,80,000 ఉపాధ్యాయ నియామకాలు చేశారు. నేడు 16,347 ఉద్యోగాలతో డిఎస్సి జరుగుతున్నది. సో ఎప్పుడైతే ఈ యొక్క మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఎండాకాలం సెలవుల తర్వాత ఆ టైంకి డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి ఏకంగా 16,047 పోస్టులు అంటూ చంద్రబాబు గారు అంటూ కల్పించున్నారు. నేడు 6,50,000 కోట్ల పెట్టుబడులకు ఆకర్షించి ఏకంగా 4 లక్షల ఉద్యోగ కల్పనకు కృషి జరుగుతున్నది. ఇది మనం ఈ మధ్య వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు కావచ్చు, మన ఇండియన్ కంపెనీస్ కావచ్చు, టాటా కావచ్చు, మహీంద్రా కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు, అశోక్ లైలాండ్ కావచ్చు, జపాన్ నుంచి నిప్పాన్ కంపెనీలు కావచ్చు, ప్రతి ఒక్క పెద్ద కంపెనీల్ని మన రాష్ట్రానికి ఆహ్వానించి తద్వారా మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పనలో భాగంగా బాబు గారు తన వంతు కృషి చేస్తున్నారు.
ఇంకా సంక్షేమానికి ఆయన ఏం చేశాడనేది మనం ఒక్కసారి చూద్దాం. సంక్షేమ సారథి చంద్రన్న. జగన్ 10కి 100 కొట్టేసే మోసకారి. సంక్షేమ పథకాలు పెట్టారు. పేదల సొంత కాళ్లపై నిలబెట్టే విదేశీ విద్య, ఇన్నోవా కార్లు, ఆదరణ పథకాలు రద్దు చేశారు. మనం చూస్తూ ఉంటాం అప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పి వాటికి సంబంధించిన నిధులన్నీ నేను బటన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులు మీ అకౌంట్ చేస్తున్నాయని చెప్పి అందరి మైండ్ డైవర్ట్ చేసి, అంటే అందరిని ప్రజల్ని బానిసలుగా చేసి అభివృద్ధి అనేది లేకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఇప్పుడు బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరికైనా సరే మేము ఏదో ఒక పని చేసుకొని సంపాదించుకుంటాము, మా కాళ్ళ మీద మాకు నిలబడే సహకారం అందించండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటే, లేదు మేము ఈ డబ్బులు వేస్తున్నాము, 5,000 వేస్తున్నాం, 5,500 వేస్తున్నాం, దీంతో సంతోషపడను అని చెప్పి జగన్ స్టైల్ ఎక్కడ. అట్లా కాకుండా 1,50,000 3 లక్షలు వడ్డీ రూపంలో, అంటే 10 పైసలు 25 పైసలు మహా అంటే వడ్డీ లేదంటే దాంట్లో కూడా సబ్సిడీ ప్రభుత్వం తరపున ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకునే విధంగా, అంటే ట్యాక్సీలు కొనడం కావచ్చు, ఏదైనా ఈ రకంగా బాబు గారు ఆలోచన ఉండేది. ఆ విధంగా ఏదో సప్లాన్ నిధులు జగన్మోహన్ రెడ్డి అయితే దారులు మళ్లించారు. బాబు గారు ఏదైతే 2014 నుంచి 2019 మధ్య చేసినాడో దాన్ని ఆ పథకాలన్నిటికీ తూట్లు పడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ సాగింది. చంద్రబాబు పేదల్ని సొంత కాళ్ళపై నిలబెట్టే సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఆదరణ పథకాల ద్వారా బీసీలని సొంత కాళ్ళపై నిలబెట్టారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్లని ఓనర్లు చేశాడు. అది చంద్రన్న గొప్పతనం. అంబేద్కర్ విదేశీ విద్య, సివిల్స్ కోచింగ్ పెట్టారు. మనం చూస్తే గత 5 ఏళ్ళలో అంబేద్కర్ విదేశీ విద్య, అది ఆ పథకం ఎక్కడ పోయిందో కూడా తెలియదు, అసలు ఆ పేరు కూడా విన్న దాఖలాలు లేవు. కానీ బాబు గారు దూరదృష్టితో అంబేద్కర్ విదేశీ విద్యకి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి ఇక్కడున్నటువంటి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని విదేశాలకు వెళ్ళి చదువుకునే విధంగా ఆయన వంతు ఆయన ప్రోత్సాహం అంటూ అందించాడు. భూమి కొనుగోలు పథకాన్ని ఇచ్చారు. వ్యాపార పారిశ్రామిక రాయితీలు భారీగా ఇచ్చి సొంత కాళ్ళపై నిలబెట్టిన నిజమైన సంక్షేమ సారథి చంద్రన్న. సామాజిక న్యాయానికి మారుపేరు చంద్రన్న. ఇంకా మహిళల కోసం ఏం చేశాడో ఒకసారి చూద్దాం. మహిళా సాధికారత. విద్యా ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్కు కల్పన. కేవలం బాబు గారు మాత్రమే మహిళలకు 33% రిజర్వేషన్ అంటూ ఇచ్చారు. డ్వాక్రా వ్యవస్థను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారు చంద్రబాబు గారు. నేడు ఏకంగా 60,000 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకునే స్థాయికి 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఎదిగారు. సూపర్. ఏకంగా 60,000 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకునే స్థాయికి డ్వాక్రా మహిళలు ఎదిగారు. ఎందుకంటే వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు చూసి బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి. అంటే ఏకంగా 60,000 కోట్లు బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితికి ఈ యొక్క డ్వాక్రా మహిళలు అంటూ ఎదిగారు. అది కేవలం చంద్రబాబు గారి గొప్పతనం. ఎందుకంటే ఆయన డ్వాక్రా వ్యవస్థను ఆయన మొదలుపెట్టాడు కాబట్టి. పాడి పరిశ్రమలో అదేవిధంగా ఐటీ ఉద్యోగులుగా అధిక శాతం మహిళలు ఉద్యోగాలు ఉపాధి పొందుతున్నారంటే అది కేవలం చంద్రబాబు గారి సంకల్పమే. ఇంకా జగన్ ఏజెన్సీలో గంజాయి పెంచగా చంద్రన్న కాఫీ తోటలు పెంచారు. ఇది హైలైట్. మరి అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆపద్బాంధుడు చంద్రన్న. వరదలు, ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్న బాధితుల పాలిట ఆపద్బాంధుడు. హుద్హుద్తో అతలాకుతలమైన విశాఖను వాయు వేగంతో పునర్నిర్మించారు. మనం ఆల్రెడీ గుర్తుంటుంది, ఒక 15 రోజులు వ్యవధిలో విశాఖలో ఏదైతే తుఫాను వచ్చిందో హుద్హుద్ తుఫాను, 15 రోజులు 20 రోజుల పాటు బాబు గారు అక్కడే ఉండి పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆ రోజున సీఎం హోదాలో. కోనసీమ సైక్లోన్, తిత్లీ సైక్లోన్తో శ్రీకాకుళం, తుంగభద్ర వరదలకు, కర్నూలు, విజయవాడ వరదలు, ఉక్రెయిన్ యుద్ధంతో చిక్కుకున్న విద్యార్థులు, చార్ధామ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. బాబు గారి గురించి అది ఇది అవాకులు చవాకులు పేలే వాళ్ళకి ఈ వీడియో. ఆయన చేసిన ఘనతలు, ఆయన ప్రజలకు అందించిన సేవలు ఈ 47 ఏళ్ల ప్రస్థానంలో అనిర్వచనీయం. ఆయనకు ఆయనే సాటి. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.